రంగారెడ్డి జిల్లాలో కోకాపేటలోని శ్రీ విశాఖ శారదాపీఠంలో ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంపూర్ణానంద సరస్వతి స్వామి పాల్గొని భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఇక సాంప్రదాయాలు, పంచాంగ ప్రాముఖ్యతపై స్వామి వివరించి గ్రహణాలు, నక్షత్రాల ప్రభావం శాస్త్రీయంగా పరిశీలించబడిన అంశాన్ని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రయత్నం అనేది చేయడం మంచిది కాదు. అందువల్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గురుడు వ్యయంలోకి వస్తున్నాడు కాబట్టి మనం చేయొచ్చు. రాజపూజ్యం 3, అవమానం 3గా ఉంది. ఈ కన్యా రాశి వారికి లాభంలో గురుడు ఉన్నాడు కాబట్టి అనుకూలత పెరుగుతోంది. దశమంలో ఉన్నాడు, లాభంలోకి వస్తున్నాడు కాబట్టి అనుకూలమైన ఫలితాన్నే మనం ఆశించవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ సప్తమంలో శని యొక్క ప్రభావం చేత సేవక వర్గం యొక్క సహకారాన్ని పొందడానికి అవకాశం ఉంది. అలాగే సామాజిక సంబంధాలు కూడా మెరుగవుతాయి. అయితే అపార్థాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తులారాశి, ఈ రాశి వారికి ఇక్కడ కూడా మనకు వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది. తులారాశి వారికి ప్రస్తుతం నవమంలో గురుడు ఉన్నాడు. ఈ నవమంలోంచి దశమంలోకి వెడతాడు గురుడు కాబట్టి ఉద్యోగ సంబంధమైన విషయంలో వృద్ధి కనిపిస్తుంది, విశేషమైన గౌరవం కనిపిస్తుంది. కొత్త కొత్త పదవుల్ని అధిష్ఠించడానికి ప్రత్యేకమైన గుర్తింపు కూడా అవకాశం ఉంటుంది అని మనం గుర్తించవచ్చు అన్నమాట. తర్వాత వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఖర్చు ఎక్కువగా లేదు, మిగులు కనిపిస్తోంది. అయితే స్వార్థ చింతనతో కనుక మనం ఎదుటివాళ్ళకి కనిపించినట్లయితే దాని వలన అవమానాన్ని పొందుతూ ఉంటాము. కాబట్టి స్వార్థ చింతన లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి అష్టమ స్థానం నుంచి గురుడు నవమ స్థానం